ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జరిగిన తీరు మొత్తం చూస్తుంటే ఎన్నికల కమిషన్ గాని లేదా ఎన్నికల కమిషన్ చేత నియామకాలు చేయబడినటువంటి పోలీసు అధికారులు గాని వీరంతా కూడా ఏకపక్షంగా చట్టాలని రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలకు తొక్కి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా గెలిపించాలనేటువంటి లక్ష్యంతోనే పనిచేసినట్టుగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా మనందరికీ కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అంటే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి ఒక రాజకీయ వ్యక్తి, ఒక రాజకీయ నాయకురాలు బరితెగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాష్ట్ర ఎన్నికల మొత్తాన్ని ఒంటి చేతి మీద నడుపుతున్నటువంటి ఒక అధికారికి నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి ఆఖరికి అధికార పార్టీకి కూడా వెంట్రుక వాసి కూడా వరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వర్తించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే పలానా అధికారి ఇంటి చివర రెడ్డి ఉంది, పలానా అధికారి రెడ్డి ఉంది, పలానా అధికారి బ్రాహ్మణైనప్పటికీ అతని భార్య రెడ్లు, అతని చెల్లి రెడ్లను చేసుకుంది, లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటి ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులను మార్చి ఇంకా బరితెగింపు ఏంటంటే ఈ అధికారిని తీసి పలానా అధికారిని వేయమంటే ఆ అధికారిని వేసి ఏ అధికారిని తొలగించి ఎవరిని వేయమంటే వారినే వేయటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కాదా? ఎక్కడికి పోతుంది అంటే వ్యవస్థలన్నీ కూడా చైతన్యవంతమై ప్రజల చైతన్యవంతమై ఓటరు స్వచ్ఛందంగా బూత్కు వచ్చి ఎవరి ఓటు వారే వేయాలనేటువంటి జాగరూకత పెరుగుతున్న ఈ తరుణంలో ఇటువంటి రుగ్మతలు రావటం, ఎన్నికల కమిషన్ కనీసం ఆ రాజకీయ నాయకురాలకి నోటీస్ ఇచ్చి ఇటువంటి తప్పుడు బరితెగింపు అర్జీ నాకు రాస్తావా అని చెప్పి కనీసం నోటీస్ ఇవ్వకపోగా ఆవిడ చెప్పిన ప్రతి పోస్టింగ్లు వేయటం, ఉన్న అధికారులను తీసేయటం ఒక ఎత్తు అయితే ఇవాళ రాష్ట్రంలో మరీ ప్రత్యేకించి పలనాడు ప్రాంతం, అనంతపురం ప్రాంతం, అలాగే చిత్తూరు ప్రాంతం, ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్తూరులో పోలీసు యంత్రాంగం జరిగినటువంటి తీరు చూస్తుంటే అంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో సహా పీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని బలంగా ఎవరెవరైతే ఏర్పాటు చేస్తున్నారో, ఎవరెవరైతే రాజకీయంగా ప్రజల్లో బలమైనటువంటి పునాదిని వేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఓడించటమే, వాళ్ళని సాధించటమే ధ్యేయంగా ఇవాళ మనందరం కూడా పోలీసు యంత్రాంగం ఈ 3 జిల్లాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక కంటికేమో కాటుకు పెడతారు, మరొక కంట్లోనేమో కారం పోస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఈ రకమైనటువంటి అధికారుల బరితెగింపు మనం చూస్తున్నాం. పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు. వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళ్ళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు. ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు. అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు. అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అనే అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతన్ని అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరితెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిలు కాయల వాళ్ళనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించటం. ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా, మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన అయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో, దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో, కారంపూడి మండలంలో, అలాగే రెంటచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి. ఈ 13వ తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ, వెనుకబడిన కులాలను కానీ, ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోల్లో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు. ఆ వీడియోలో పాల్వాయి గేటు బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటుంది. ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ, గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవా అది. ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు. ఆవిడ ఎవరిని కూడా చెదరగొట్టరు. మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు, లాఠీ చార్జ్ చేయరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కానీ, ఓటర్స్ని కానీ కర్రలతో, రాడ్డులతో తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీస్ అధికారి కారు కూడా అక్కడే ఉంటుంది ఆ వీడియోలో. కానీ ఒక్క పోలీసు ఫైరింగ్, గాల్లో కాల్పులు కానీ, లేదా పోలీసులు చెదరగొడతాం కానీ ఈ అల్లరి మూకల్ని, విధ్వంసం చేస్తున్న మూకల్ని చెదరగొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు. చెయ్యకపోగా అక్కడ యాక్షన్ ఉండదు, ఎఫ్ఐఆర్ నమోదవదు, కేసు ఉండదు, అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద. అదైపోతే ఆ పాల్వాయి గేట్లో ఆ ధ్వంసం అయిపోయిన తర్వాత 15వ తారీఖున విఆర్ఓ గారు, ఏది పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 202 ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు, విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి. ఆ రిపోర్ట్లో ఏమని ఉంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడ మెన్షన్ చేయరు. మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు. కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు. మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది, ఏదైతే ఇవాళ పాల్వాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు అల్లరి చేస్తున్నాయో, అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా? ఒక్క గంట పాటు ఏమన్నా పోలింగ్ ఆగిందా? నమోదు అవ్వాలి కదా, పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది, ఆగిందా? నమోదయ్యిందా? రికార్డ్ అవ్వాలి కదా. లాగ్ బుక్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు, అది రాత్రి అని 5 గంటలకు అవని, అది 6 గంటలకు అవని, లేదా 7 గంటలకు అవని, 8 గంటలకు అవని, చివరి ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటన జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా రాయాలి కదా. రాశారా? ధ్వంసమైన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు, పోలింగ్ ప్రక్రియ ఆగలేదు, పోలింగ్ శుభ్రంగా జరిగింది. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని. ఎవరు? విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు. కానీ ఎప్పుడు కట్టాలి? మెషిన్ ధ్వంసం అయితే ఏ తారీఖున కట్టాలి? 13వ తారీఖునే కదా కట్టాల్సింది. అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా. రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు? రూట్ ఆఫీసర్ రావాలి కదా. ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా. జిల్లా ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా. వెంటనే పోలీసు రావాలి కదా, ఎస్పీ రావాలి కదా. ఎవరు రారు. ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు, ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు. కనీసం 13వ తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు, కంప్లైంట్ ఉండదు 13వ తారీఖు. మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఎందుకు రిపోర్ట్ చేయలేదు? పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాగ్ బుక్లో, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకని నోట్ చేసుకోలేదు? పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా? రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా. దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా, లేదు కదా. మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? కంప్లైంట్ ఎందుకు జరగలేదు? జరగకపోగా 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉండదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు. 17వ తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది. ఈ గొడవలన్నీ కూడా టీవీల్లో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుతుంది. డీజీపీ గారు ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తాడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని. 17వ తారీఖే సిట్టు మాచర్ల, అనంతపురం, తిరుపతి అన్నీ వెళ్ళిపోతుంది. అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు. గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. 18వ తారీఖున సిట్ వచ్చి మాచర్ల వెళ్ళొచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు. ఎక్కడ వీటిలో 13వ తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవ్వదు. 15వ తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు, విఆర్ఓ ఇచ్చాడంటారు. దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా? విఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖు సిట్ వెళ్ళింది కదా, మరి ఐపీఎస్ ఆఫీసర్లేక ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు. మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా? కొన్ని సిట్ వాళ్ళు వచ్చి 18వ తారీఖున డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధలు కొట్టాడంటే అని చెప్పిన ఎప్పుడు దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు. వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ, దాడి జరిగిందని కానీ,
దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బద్దలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా, అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు. అంటే 15వ తారీఖు కంప్లైంట్ ఇస్తారు, దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖునేమో సిట్టు విచారణ చేస్తుంది, ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెషిన్లు బాధలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడ సిట్టు కంప్లైంట్లో సిట్టు విచారణలో బయటికి రాదు. డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు. 20వ తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ, ఆర్ఓ కానీ, జిల్లా ఎన్నికల అధికారి కానీ, ఎస్పీ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా, ఆఖరికి విఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పినోళ్ళు లేరు. 20వ తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు, ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు. ట్వీట్ చేయగానే 21వ తారీఖున ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్షాత్తు వాళ్ళు ఏం చేయాలి? లోకేష్ ట్వీట్ కనుక వీడియో చేస్తే వెంటనే ఏం చేయాలి? లోకేష్కి ఒక నోటీస్ ఇవ్వాలి. అలాగే సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా, ఎరా బాబు ఏంటి ఇది జరిగిందా, ఏ ఊళ్ళో జరిగింది, ఆ జరిగినోడు ఎవడాడు, లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలో ఆ మెషిన్ బద్దలు కొట్టినోడు ఎవడు, ఇది నిజంగా జరిగిందా, జరిగితే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు, ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు, కేసు కట్టావా, ఆ ముద్దాయిని అరెస్ట్ చేశారా, లేకపోతే ఏం చేశారు అనేది కూడా కనీసం విచారించకుండా 21వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరి తెగింపో చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది వెంటనే రాస్తాడు, ఆ సంఘటన జరిగిన ఎమ్మెల్యేని ఎఫ్ఐఆర్ కట్టారా, అతను ఎమ్మెల్యేని ఎవడు చెప్పాడు, నువ్వు అడిగావా, నీకు సీఈఓ కదా, ముక్కు చెవు కళ్ళు అన్నీ కూడా సీఈఓ కాదా, లేదా జిల్లా ఎన్నికల అధికారి కదా, లేదా డీజీపీ కదా, వాళ్ళు ఎవరిని అడగవు. వెంటనే ఆ మెషిన్ బదలు కొట్టిన దాంట్లో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా, కేసు కడితే అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేయకపోతే తక్షణం అరెస్ట్ చేయండి, లోపలేండి సెల్లో అని ఆదరాబాదరాగా సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇస్తుంది. జిల్లా జడ్జికి, హైకోర్టు జడ్జికి అటువంటి అధికారం లేదే. సాక్షాత్తు జిల్లా జడ్జికి, హైకోర్టు జడ్జికి కూడా అటువంటి అధికారం లేదే. ఏం చేయాలి? పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. ఏంటి వీడియో ఎక్కడిది, ఆ వీడియో సంఘటన జరిగిందా, జరిగితే విచారణ చేసి దాంట్లో ముద్దాయిలందరినీ కూడా చర్యలు తీసుకోండి అని కదా నువ్వు ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. లేదు, టకా 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 అంటే ప్రిఫిక్స్ మైండ్. మరి ఎలక్షన్ బూత్లో అల్లర్లు జరిగితే ఆ సెక్షన్లకి వర్తించేటువంటి నేరానికి శిక్ష ఎంత పడుతుంది, శిక్షాకాలం, శిక్షగా ఎంత అర్హత, 7 సంవత్సరాల లోపు. అంటే 7 సంవత్సరాల లోపు సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది కదా. 7 సంవత్సరాల లోపు కనుక శిక్షార్హమైనటువంటి నేరంలో ఎవరన్నా ముద్దాయిగా ఉంటే 41A నోటీస్ ఇచ్చేసి వదిలేయాలి, అంతేగాని రిమాండ్ చేయకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా. మరి నువ్వెట్టా చెప్తావు అరెస్ట్ చేయండి ఆయన లోపలేమని? అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు, లోపల వేసేయాలి. ఏంట అట్లా ఆదరాబాదరా, అంత ఆదరాబాదరాగా అరెస్టు చేసేయాలి, లోపల వేసేయాలి. అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి. లేకుండా ఆదరాబాదరాగా ఇచ్చేయమంటాడు. దాని మీద ఇచ్చేస్తే 22వ తారీఖున అంటే ఎమ్మెల్యే గారు దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆదరాబాదరాగా 21వ తారీఖున ఇవ్వగానే 22వ తారీఖున ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు
ఆ పాలవాయి గేటు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టేషను ఆ ఊరు వచ్చేటువంటి ఎస్ఐ గారు సంబంధిత ఎస్ఐ గారు మెమో ఒకటి ఫైల్ చేస్తాడు 22వ తారీఖున కోర్టులో. ఏమని 20వ తారీఖు సంతకం పెట్టి 22వ తారీఖున మెమో ఫైల్ చేస్తాడు ఆ కేసులో ఎమ్మెల్యే ముద్దాయని. చూడండి ఎంత విచిత్రం. 23వ తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు. ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే గారు, అట్లాగే తిరుపతి పోటీ చేసే అభ్యర్థి, అట్లాగే నరసరావుపేట ఎమ్మెల్యే గారు, ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే కేసుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఏమని అడిగారంటే, అయ్యా మేము పోటీ చేశాం కాబట్టి రేపు 4వ తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి పోలీసులు దురుద్దేశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక మాకు న్యాచురల్ జస్టిస్ దెబ్బతింటది కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు మాకు ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వండి. మేము పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకునేటువంటి ప్రాథమిక హక్కు మాకు ఉంది కాబట్టి అభ్యర్థిగా మాకు ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో అందరు ఎమ్మెల్యేలు వెళ్తే కోర్టు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది. మరీ స్పెసిఫిక్గా మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఉదహరించి కూడా అతన్ని 6వ తారీఖు దాకా అరెస్ట్ చేయబాకండి, అతన్ని పోలింగ్ కేంద్రానికి అనుమతించండి, నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే వెళ్లకుండా ఇట్లాంటి షరతులు పెట్టి ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చింది. ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చినప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఒకటి వాదించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి, ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో. 41 నోటీస్ అంటే 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైమ్కు కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి, ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి, అరెస్ట్ అయిపోతే ఎత్తి లోపలేయండి, జైల్లో వేయండి, ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, లోపలేయండి అనే తొందరపాటు వ్యవహారం కనపడుతుంది. సుప్రీంకోర్టులో గతంలో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. 7 సంవత్సరాలు శిక్షార్హమైనటువంటి ఏ నేరంలో అయినా సరే ముద్దాయికి 41A నోటీస్ ఇచ్చి సొంత పూచీకత్తు మీద వారిని వదిలేయాలి అని చెప్పినది సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందండి, ఇది ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పని హైకోర్టులో వాదిస్తే అప్పుడు ఆదరాబాదరాగా ఒక్కసారి తుళ్ళిపడ్డారు ఈ పోలీసులు, ఎలక్షన్ కమిషన్, వీళ్ళందరూ కూడా తుళ్ళిపడి అక్కడి నుంచి ఏం చేయాలి, కక్ష సాధింపు. ఏదో రకంగా ఎమ్మెల్యేని కోర్టు అంటే చట్టపరంగా ఎమ్మెల్యే రక్షణ తెచ్చుకుంటున్నాడు, అంటే చట్టం నుంచి న్యాయపరంగా, కాబట్టి మనం ఏదో రకంగా ఎమ్మెల్యేని లోపలేసేయాలని చెప్పని పాత కేసుల్లో అంటే 15వ తారీఖు అంటే 14 రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్యే పేరు మీద ఎస్ఐతో ఒక మెమో ఇస్తారు. ఏమని దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని. కారంపూడి గొడవ 14వ తారీఖు రాత్రి కారంపూడిలో గొడవలైనవి. కారంపూడిలో గొడవలైతే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్పని ఆ ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు చేరుస్తారు. ఎప్పుడు 22వ తారీఖున మెమో పడేయిస్తారు. 22వ తారీఖున మెమోలో అసలు ఆ రోజు జరిగింది ఏంటి, కారంపూడిలో 14 సాయంత్రం గొడవలైనవి. దేనికి కొనసాగింపుగా 13వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి ఊళ్ళో గొడవలకి టీడీపీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని కొడితే దానికి వైసీపీ వాళ్ళు గొడవ చేయటం, మళ్ళీ టీడీపీ వాళ్ళు గొడవ చేయటం, ఇదంతా కూడా గొడవ మీద గొడవ జరుగుతూ వచ్చింది. ఆ 14వ తారీఖు రాత్రి గొడవలు జరిగితే 13వ తారీఖు పోలింగ్ అయిపోయింది కదండి. 13వ తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోయింది. రాత్రికి పోలింగ్ స్టేషన్లకి పోలింగ్ మెషిన్లన్నీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టేశారు తెల్లారుజామున లోపు. 14 మొత్తం పోలీసులు కానీ పారామిలిటరీ ఫోర్సులు కానీ అన్నీ కూడా హెడ్ క్వార్టర్లో పోలీసులకు అందుబాటులో ఉన్నాయి. 14 అందుబాటులో ఉంటే 14 రాత్రి గొడవ అయితే కనీసం ఒక్క పోలీసు కానీ లేదా పారామిలిటరీ పోలీసులు కానీ ఇన్ని 100 మంది పోలీసులు ఉన్నా కూడా ఆ పోలీసులు వెళ్ళి అక్కడ గొడవలు అనచరు, గొడవలు యథేచ్ఛగా జరగనిస్తారు. ఊరికే ఒకసారి చెప్తాను మీకు. 14వ తారీఖు ఒకసారి చూడండి ఏం జరిగినాయో. తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అదొక బైక్ సర్వీస్ స్టేషన్ వైసీపీ సానుభూతి పరుడిది.
డాబా మీదకి షాపులు ఎవరెవరు వైసీపీ వాళ్ళో వాళ్ళందరికీ మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇదందరూ కూడా మెజారిటీ ఒకే కులం వారు, మెజారిటీ ఒకే కులం వారు. చెప్తా ఇంకా దీని మీద ఆ సిఐ గారి కథలు, నారాయణ స్వామి గారి కథలు, మొత్తం నారాయణ స్వామి గారు ఏ రకంగా అక్కడికి ఎలా వచ్చాడు, వారు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ నాయుడుకో ఏ రకంగా బీరకాయ చుట్టరకం ఉందో, అక్కడ ఏమేం చేశాడు ఆయన మొత్తం చూద్దాం ఒకసారి. మొత్తం చూడండి, కారంపూడి ఊళ్ళో ఒక్క పోలీసు రాడు, జరుగుతూ ఉంటుంది. ఇంకా యథేచ్ఛగా గంటల తరబడి జరుగుతూ ఉంటుంది. నారాయణ స్వామి కనపడ్డం, నారాయణ స్వామి చౌదరి గారు ఆడియో లేదా? ఆడియో కూడా పెట్టండి. దాన్ని కాదండి, ఆడియో ఉంది, వేరే దాంట్లో కూడా ఉంది. పంపించండి, మా ఉంచండి, మా బస్సును చూడండి. షాపులోకి వెళ్తున్నారు, షాపు తాళాలు వేసి ఉన్న దాన్ని బదులు కొడుతున్నారు. బైక్ అంటిస్తున్నారు, ఆ షాపులోంచి బైక్ తెచ్చి మోటార్ సైకిల్ తెచ్చి బయటికి లాగారు, తగలబెడుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో విధ్వంసానికి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నారు. చూడండి, ఆ మూలం కూడా తగలబెడుతున్నారు కార్నర్లో. నెక్స్ట్ వీడియో పెట్టండి. చూడండి, పార్టీ నాయకుడు ఇంటికి వచ్చారు, మొత్తం ఇంటి మీద మొత్తం ఇల్లు బద్దలు కొడుతున్నారు, భయంతో తలుపులు వేసుకున్నారు. మొత్తం ఆ ఇంటి ముందు మోటార్ సైకిల్ని, 2 మోటార్ సైకిల్ని, ఇదంతా కూడా తెలుగుదేశం మోకలే. పోలీసు ఎక్కడ కనపడలే కారంపూడిలో. సిఐ నారాయణ స్వామి చౌదరి గారు ఉన్నాడు, కనపడ్డు. ఎస్ఐ ఉండడు, పారామిలిటరీ ఫోర్స్ ఉండదు, ఎవడొక పోలీస్ ఆఫీసర్ ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడి షాప్ అది షాప్ తాళాల బద్దలు కొట్టి సామాన్యాన్ని బయట లాగారు. పెట్రోల్ పోసి అంటించారు మొత్తం షాప్ని. ఎంతమంది మొత్తం కర్రలు, రాడ్లు యథేచ్ఛగా ఊరేగింపుకి వెళ్తుంటే పోలీసు ఎక్కడ? ఎలక్షన్ అయిన మర్నాడు ఇది జరిగేదంతా కూడా. మాచర్లకు ఎంత దూరం ఉంటుందండి కారంపూడి? నెక్స్ట్ వీడియో పెట్టండి. చూడండి, వెండి ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి. పోలీసులు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి, ఎక్కడ పోయారని అంటుంది ఆ డాబా మేంచి ఆవిడ. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వీడియో షూట్ చేసింది. వెల్లువలా వస్తున్నారంట. లాస్ట్లో చెప్తాడు, మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే వీళ్ళందరూ అని చెప్పి చెప్తాడు పైనుంచి. ఆ వీడియో తీసేతను. మనోళ్ళలాగుందే అంటుంది ఆవిడ.
దాదాపు 1000 మంది వచ్చారని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా పోలీసులు ఉన్నారుగా. కొడుగుడి షాపు, కరీం షాపు 2 బదులు కొట్టారు, తగలబెట్టేశారు. మన టీడీపీ వాళ్ళే మన్నే ఉంటారు. మనోళ్లే చూశారు కదా, ఇంత కళ్ళ కట్టినట్టు ఇంత విధ్వంసం, ఇంత ధ్వంసరచన, ఇంతొక ఆటవిక రాజ్యం కారంపూడిలో జరిగితే ఆ డాబా నుంచి షూట్ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు, అరే పోలీసులు ఇప్పుడు దాకా ఉండాలి కదా, ఏమైపోయారు పోలీసులు, ఇక్కడే ఉండాలి అని. మనోళ్లే అంటున్నారు, మన పార్టీ వాళ్ళే అంటున్నారు, కారంపూడి వాళ్ళు ఉన్నారు దాంట్లో అంటున్నారు. పోలీసుకి ఏం పట్టవు. ఆ రోజు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో మాచర్లకు ఆనుకున్నటువంటి కారంపూడిలో ఈ రకమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే ఎస్ఐ రామాంజనేయులు, సిఐ నారాయణ స్వామి సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వచ్చి కూడా మాబుని స్కాటర్ చేయలేదు. దానికి ముందు వైసీపీ వాళ్ళతో గొడవ జరిగింది. దీనికి ముందు ఆ గొడవలో సిఐ నారాయణ స్వామి స్కాటర్ చేయటానికి, చెల్లా చెదురు చేయటానికి వెళ్తే అతని తలకి గాయమైంది. మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా తరిమేశారు. సిఐ నారాయణ స్వామి కానీ, పోలీసులు కానీ, అందరు కానీ, నారాయణ స్వామి చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా. దీంట్లో ఎక్కడా కూడా మరి సిఐకి తలకు దెబ్బ తగిలింది, సీన్లో ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉన్నాడు, ఆ గొడవలు జరిగేంత రోజు ఆ రోజు ఉన్నాడు. కానీ ఆ గొడవల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్లో కూడా లేదు. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద 59/24, క్రైమ్ నెంబర్ 59/24. టీడీపీ వాళ్ళ మీద ఏది ఇప్పుడు ధ్వంసం చేశారు చూశారు, ఇప్పుడు మీరు వేడు చూశారు, దీని మీద 60/24. 59/24 వైసీపీ వాళ్ళ మీద, 60/24 టీడీపీ వాళ్ళ మీద. 59/24లో కారంపూడి ఎస్ఐ హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం కోర్టుకి 2 ముద్దాయిల్ని సబ్మిట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా ఆ గొడవలో ఉన్నాడు, ఎమ్మెల్యే చెప్తేనే మేము వెళ్ళి గొడవ చేశాము అని ఒకరితో 161 స్టేట్మెంట్ సంతకం పెట్టించినట్టుగా ఎమ్మెల్యే పేరు ఎప్పుడు వేస్తాడు? హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క న్యాయవాది తప్పుపడుతూ, ఏమండి సుప్రీంకోర్టు తీర్పులను కూడా కాదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కంచే చేను వేసిన స్థితిలో ఈ రకంగా ఉత్తర్వులు ఇవ్వటం, కనీసం ఆ వీడియో ఇవ్వడది ఎలక్షన్ సీఈఓ ఇచ్చాడా? సీఈఓ పంపలా? లేదా పోలీస్ డీజీపీ ఇచ్చాడా? లేదు. ఎస్పీ ఇచ్చాడా? లేదు. జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చాడా? లేదు. కనీసం ఆర్ఓ ఇచ్చాడా? ఇవ్వలేదు.
ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చాడా? ఎవడూ ఇవ్వలేదు. కానీ ఆ వీడియో ఒక తెలుగుదేశం నాయకుడు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది? ఎంత హాస్యాస్పదం అంటే, ఎంత బాధ్యతారాహిత్యం అంటే, ఎలక్షన్ సీఈఓ అంటాడు, నా దగ్గర నుంచి వెళ్ళలేదు, నా ఆఫీస్ నుంచి వెళ్ళలేదు, మా వ్యవస్థ నుంచి వెళ్ళలేదు, ఎక్కడి నుంచి వెళ్ళిందో కనుక్కుంటాం. ఉన్నతాధికారివి, చదువుకున్నావు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సీట్లో కూర్చుని ఉన్నావు, భాష, మాట్లాడే భాష, తమ భాష అది. కంచిగా ఉండాల్సిన వాడు, ఒక తండ్రిగా ఈ వ్యవస్థను నడపాల్సినటువంటి వాళ్ళు ఇక ఢిల్లీలో కూర్చుని దున్నపోతు ఈనిందని చెప్పిన ఒకడంటే దోణ కట్టేయమని పైనుంచి అంటాడు. ఇది ఎన్నికల వ్యవస్థ. నిష్పక్షపాతంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగం మేరకు ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దున్నపోతుని ఈనిందని ఒకడంటే తెలుగుదేశం వాడు దోణ కట్టేయమని ఎలక్షన్ ఆఫీసర్ అంటాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దున్నపోతేంటి, ఏంతమేంటి అనేది కూడా ఎక్కడ ఆలోచన లేదు. ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితో వ్యవస్థలన్నీ ఈ రకంగా నడుస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే గారిని ఏదైతే కోర్టు రక్షించిద్దో ఈ పోలీసు వ్యవస్థ నుంచి, తెలుగుదేశం పార్టీకి లొంగిపోయినటువంటి ఈ ఎన్నికల వ్యవస్థ కానీ లేదా పోలీసు వ్యవస్థ, పల్నాడు ఏరియాలో లొంగిపోయినటువంటి పోలీసు వ్యవస్థకి కోపం వచ్చింది. వెంటనే కోర్టు రక్షించింది కాబట్టి మనం ఫాల్స్ కేసుల్లో ఏదో రకంగా ఇరికించాలి. ఎందుకని? ఎస్ఐ ఊళ్ళో ఉంటాడు, సంఘటన దగ్గరలో ఉంటాడు, ఎఫ్ఐఆర్ కడతాడు. ఎవరితో కడతాడు? కారంపూడి ఇన్ఛార్జ్ విఆర్ఓతో ఓ పిటిషన్ తీసుకుని సుమోటోగా కేసు కట్టాలి కదా. సిఐకి దెబ్బ తగిలింది కదా, మాపుని చెదరగొట్టానన్నావు కదా నువ్వే, మరి నువ్వు నీ బాధ్యత లేదా పోలీసుకని అడుగుతున్నాను. ఎస్ఐ సిఐ యాజ్ ఎ ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్, యాజ్ ఎ సూపర్వైజరీ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ ఇద్దరికీ బాధ్యత లేదా? సుమోటాగా సిఐ కంప్లైంట్ ఇవ్వాలి కదా. తనకు దెబ్బ తగిలినప్పుడు గొడవల్లో తనకు తలకు గాయమైతే నువ్వు ఇవ్వాలి కదా. సంఘటనలో నువ్వు ఉంటే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా సుమోటాగా. ఎవరు? ఎమ్మెల్యే తలకి, సిఐ తలకి, ఈ నారాయణ స్వామి చౌదరి గారి తలకి 14వ తారీఖు తలకి గాయమైతే 22వ తారీఖు వరకు వారి స్టేట్మెంట్ కూడా ఎవరు రికార్డ్ చేయడు. సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీ లేదు, సిఐ ఖాళీ లేదు. ఎంత తప్పుడు కేసుల పనిలో ఉన్నారు కదా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు కేసుల పనిలో ఉండి ఎవడో మామూలుగా చేయడు. ఈ ధ్వంసం రచనంతా కూడా వాస్తవం ఏం జరిగింది? ఈ ఎక్కడైతే పాల్వాయి గేట్లో గొడవలు జరిగినాయో ఆ గొడవల దగ్గర గొడవలు జరిగితే ఆ గొడవలకు తోడు కారంపూడిలో గొడవలు, ఈ గొడవల నేపథ్యంలో టీడీపీ వాళ్ళు అంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అడ్డోదుపు లేకుండా గేట్లు ఎత్తేసిన పరిస్థితిలో మరి ఏం చేస్తారు? మరి ప్రజలే తిరగబడతారు. తిరగబడినటువంటి వీళ్ళని చెదరగొడతాకి వెళ్ళినప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది, నారాయణ స్వామి చౌదరి గారికి. దెబ్బ తగలంగానే మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి నారాయణ స్వామి గారి కులస్తులందరూ కూడా గాయమైంది. సిఐకి తలకు గాయమైతే వెంటనే వాళ్ళందరికీ, తెలుగుదేశం వాళ్ళందరికీ గాయమైపోయింది. మొత్తం ఊరి మీద పడతారు. కారంపూడి ఊరి మీద పడి ఈ రకంగా ధ్వంసకాండ, ఆటవిక విధ్వంసం ఏ రకంగా సృష్టించారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐ విట్నెస్ కదా, ఎస్ఐ కానీ నారాయణ స్వామి చౌదరి కానీ ఇద్దరు కూడా ఐ విట్నెస్లు కదా. ఈ ఐ విట్నెస్లు అయినప్పుడు మరి ఐ విట్నెస్లు ఎమ్మెల్యే పేరు ఎక్కడన్నా వీళ్ళు తీసుకొచ్చారా? 22వ తారీఖు దాకా ఎందుకు తీసుకురాలేదు? 13వ తారీఖు పోలింగ్ అయింది. పోలింగ్ గొడవలో పోలింగ్ మిషన్ దాంట్లో కనీసం మిషన్ ధ్వంసమైందని కూడా కేసు కట్టరు, ఇన్సిడెంట్ ఎక్కడా కూడా రాయరు.
15వ తారీఖేమో మిషన్ ధ్వంసమైందనేమో దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. 27వ తారీఖేమో లోకేష్ ట్వీట్ చేస్తాడు. 20వ తారీఖు ఎప్పుడు 27వ తారీఖేమో ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. వీళ్ళేమో 22వ తారీఖేమో ఎఫ్ఐఆర్ కడతారు. అంటే అప్పుడు దాకా అంటే ఎన్ని రోజులు? 13 జరిగితే 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అంటే 10 రోజులు. 10 రోజులకి ఎఫ్ఐఆర్ కడతారు. ఏమిటి వ్యవస్థ? పోలీసు వ్యవస్థ నవ్వులు పాలు చేయడం కదా మీరందరూ కలిసి. ఈ గొడవల్లో ఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, డిఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, ఎస్ఐ సస్పెండ్ అయిపోతాడు, సిఐ మాత్రం సస్పెండ్ అవడం. ఐజీ గారికి ప్రేమ పాత్రుడు. ఇన్ని గొడవలకి కారణమైనాడు ఐజీ గారికి ప్రేమ పాత్రుడు. ఇన్సిడెంట్లో తలకు దెబ్బ తగిలి తనే మూకలను చెదరగొట్టానని చెప్పని రిపోర్ట్ రాసుకుంటాడు. రిపోర్ట్ రాసుకున్నాడు. ఈ ఎమ్మెల్యే మరి గొడవల్లో ఉంటే మరి ఎమ్మెల్యే పేరు పెట్టాలి కదా. గొడవలకి ఎమ్మెల్యే పేరు పెట్టాడు. 22వ తారీఖు కోర్టు ఎప్పుడైతే తప్పు పట్టిందో 41 నోటీస్ ఇవ్వాల్సిన చోట మీరు అరెస్ట్ ఎట్లా చేస్తారు, ఎలక్షన్ కమిషన్ తప్పు అని చెప్పని ఎక్కడ పట్టిందో అప్పుడు వెంటనే ఆ కేసులో ముద్దాగా చేస్తారు. ఇంకెన్ని కేసుల్లో చేయబోతున్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా ఇన్ని దొంగ కేసుల్లో మీరు ఆల్రెడీ క్రైమ్ రిజిస్టర్ అయినటువంటి వాటిలో ముద్దాయిగా చేర్చబోతున్నారో నేను చెప్పమని డిమాండ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని. చట్టం ఎమ్మెల్యేగా రక్షణ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేలను లోపలేయాలనేటువంటి కక్షపోతు ధోరణితో మీరు ఇవన్నీ చేస్తున్నారా, చేయట్లేదా? చేయబట్టే కదా మీరు 23వ తారీఖున ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని మేము ఫైల్ చేస్తారు. ఇన్సిడెంట్ ఏమో 14వ తారీఖు జరుగుతుందా? అలాగే ఈ నారాయణ స్వామి ఎవరు? 8వ తారీఖున ఐజీ మారిన తర్వాత ఐజీ మారుస్తాడు ఈ నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామి ఎవరు? ఈ నారాయణ స్వామి చౌదరి గారు ఎవరు? గతంలో కారంపూడిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అక్కడ ఉన్నటువంటి అందరితో తలలో నాలుగులాగా మెలిగినటువంటి ఈ నారాయణ స్వామి అయితే మాత్రమే తెలుగుదేశానికి అనుకూలంగా ఏదైతే రెంటచింతల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటింగ్ రాకుండా తగ్గించాలి, ఈ కారంపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో బూతులు క్యాప్చర్ చేసుకోవాలి, వైసీపీ వాళ్ళు బూతుకు రాకూడదు. అంటే అక్కడేమో పోలింగ్ తగ్గాలి, ఇక్కడేమో పోలింగ్ పెరగాలి, వైసీపీ వాడు బూతుకు రాకూడదు. ఇలాంటి కుట్రలు ఉంటే తప్పితే ఎందుకు ఇంత నేను చెప్పిన సీక్వెన్స్లో ఇవన్నీ ఎందుకు జరుగుతూ వచ్చినాయి? నారాయణ స్వామి వచ్చిన తర్వాత నారాయణ స్వామి గారు ఎందుకు వేశారు? నారాయణ స్వామిని ఏమన్నా మంచి చరిత్ర ఉందని వేశారా? ఆల్రెడీ ఒకసారి సస్పెండ్ అయ్యి ఉన్నాడు కదా. ఎక్కడ అయ్యాడు? నేను కారంపూడిలో అయ్యాడు, ఎక్కడ అయ్యాడని నేను అంటలా. సస్పెండ్ అయ్యావు కదా, సస్పెండ్ అయిన వాడిని. అలాగే ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ చేశాడు కదా, ఇతన్ని ఉంచొద్దు అని చెప్పని. ఉంచొద్దు, ఇతన్ని నెయ్యబాకండి, ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి అని చెప్పని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీకి, ఐజీకి, డీజీపీకి అందరికీ కంప్లైంట్ చేశాడు కదా. కంప్లైంట్ చేసినా కూడా అతన్ని మాత్రం మీరు మార్చరు. అతన్నే ఉంచి ఈ రోజుకి కూడా ఎస్ఐ సస్పెండ్ అయిపోతారు. ఎస్ఐలు అందరూ కొత్త ఎస్ఐలు వచ్చేస్తారు. సిఐ మాత్రం ఏమవ్వడు. డిఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, ఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, అందరూ కొత్త వాళ్ళు వచ్చేస్తారు. అతను మాత్రం అతనే ఉంటాడు. ఎందుకని? ఐజీ ఉన్నంతకాలం ఇతను ఉంటాడు. – 23వ తారీఖున ఎమ్మెల్యే ఒక టీడీపీ కార్యకర్తని హత్యాయత్నానికి పురుగొల్పినట్టుగా, అట్లాగే మళ్ళొక మహిళని చంపుతానని బెదిరించినట్టుగా ఎఫ్ఐఆర్ కడతారు 23వ తారీఖున. ఇది ఎప్పుడు జరిగిందని? 13వ తారీఖున జరిగిందని. 13వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక టీడీపీ కార్యకర్తని హత్యాయత్నానికి పురుగొల్పాడంట. ఎవరినో గిల్లి అరే నువ్వు వెళ్ళాడిని చంపేరా అని చెప్పి అన్నాడని చెప్పని ఒక కేసు. ఏది? కారంపూడి ధ్వంసరచనలో కాకుండా మళ్ళీ ఇదొక కేసు. మళ్ళీ ఒక అమ్మాయిని
బెదిరించాడంట, నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని. ఈ 2 ఎఫ్ఐఆర్లు ఎప్పుడంటే 13వ తారీఖు జరిగితే 23వ తారీఖున 11 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కడతాడంట. 13వ తారీఖు అక్కడే పోలీసు ఉన్నారు, 14 పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉన్నారు, 15 పోలీసులు ఉన్నారు, ఎస్పీ ఉన్నాడు ఊళ్ళో, డిఎస్పీ ఉన్నాడు ఊళ్ళో. 17వ తారీఖు సిట్ వచ్చింది, మాచర్ల కారంపూడి వచ్చింది, పాల్వాయి గేట్ వచ్చింది, అన్ని ఊళ్ళో వచ్చారు సిట్టు కూడా చెప్పరు. 18వ తారీఖు సిట్టు కూడా ఇలా జరిగిన గొడవలని కూడా చెప్పరు. లోకేష్ ట్వీట్ తర్వాత ఎలక్షన్ కమిషన్ 27వ తారీఖు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత ఈ కేసులన్నీ కడతారు. 23వ తారీఖున ఇది పోలీసు వ్యవస్థేనా అని అడుగుతున్నాను. ఇంత పచ్చిగా, ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తామా? 13వ తారీఖున సంఘటన జరిగిందని చెప్పిన ఆడెవడో వచ్చి అంటే మీరే అంటే ఎమ్మెల్యేని ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఎమ్మెల్యేని వేటాడాలి, ఎమ్మెల్యేని వెంటాడాలి, ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో పురుగొలిపి ఎమ్మెల్యేని హత్య చేయించాలి. ఇంతే కదా? ఇది కాదా మీ అందరి మధ్యలో ఉన్నది? మరి ఎమ్మెల్యే మీకు చెప్పాడు కదా 14వ తారీఖున నా మీద హత్యాయత్నం జరుగుతుంది, పోలీసు గట్టిగా అలర్ట్ అవ్వండి అని చెప్పని మీకు చెప్తే ఏం చేశారు మీరు? అప్పటి వరకు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి పారామిలిటరీ బలగాల్ని తొలగించారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాలను ఎందుకు తొలగించారు 14వ తారీఖు? ఎమ్మెల్యే చెప్పుకున్నాక అయ్యా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా నన్ను చంపటానికి మా ఇంటి మీదకి వస్తున్నారు మాచర్ల అని చెప్పి రాతపూర్వకంగా మీకు చెప్పుకుంటే, ఫోన్ చేసి చెప్పుకుంటే ఏంటయ్యా మీరు చేసిందంటే పారామిలిటరీ బలగాల్ని తొలగించారు. కావాలంటే ఆన్ రికార్డ్ ఇది. తొలగించితే చివరికి గతి లేక దిక్కు లేక ఒక ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఈ ప్రభుత్వానికి విప్పుగా ఉన్నాడు, రాష్ట్రపతికి గవర్నర్కి మొరబెట్టుకుంటే మెయిల్స్ ద్వారా అప్పుడు మాచర్ల పట్టణంలోకి పోలీసులు పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాల్ని పైనుంచి పంపారా లేదా? దీని అంతటికీ ఎవరు ప్లానింగ్, ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు సమాజానికి సమాధానం చెప్పి తీరాలి. ఎవరెవరైతే పోలీసు వ్యవస్థకి మాయని మచ్చగా తయారై ఈ రకంగా ఇవాళ ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టించే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నారో ప్రతి అధికారి సమాధానం చెప్పి తీరాల్సిందే ఈ సమాజానికి. ఇవాళ అయిపోయింది అనుకుంటున్నారా? రేపనేది లేదా? ముందున్న ముసళ్ల పండగ, ప్రతి ఒక్కడికి ముందున్న ముసళ్ల పండగ అయిపోయిందా? ఇళ్ళగానే పండగ అలకండి ఎంతకాలం అలుగుతారు? 4వ తారీఖు దాకా అలుగుతావు. ఇల్లు అలుగు 4వ తారీఖు దాకా. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2009 నుంచి ఇప్పటి వరకు అప్రహతంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి 2009లో, 2012 బై ఎలక్షన్లో, 2014లో తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలిచినప్పటికి కూడా, పల్నాడులో చాలా చోట్ల గెలిచినప్పటికి కూడా, కానీ మాచర్లలో తన పట్టు నిలుపుకొని 2019లో మళ్లీ గెలిచి 2024లో కూడా మళ్లీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే, ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాం? ధర్మంగా ఉండమని చెప్తున్నాం. నీ ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే తాట తీ, తెలుగుదేశం పార్టీ తీస్తే తాట తీ. ఇద్దరిని ఒకే కంటితో చూడండి. ఎవరెవరైతే ఈ పల్నాడు ప్రాంతంలో లేదా అనంతపురం ప్రాంతంలో
దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కాకి బట్టలకి నికార్సుగా కరుకుగా ఉండాల్సినటువంటి కాకికి చెడ్డ పేరు మచ్చలు తీసుకొచ్చేటువంటి అధికారులందరూ కూడా గట్టిగా ఈ సమాజం మిమ్మల్ని నిలేసే రోజు తొందరలోనే ఉంది అని చెప్తూ ఇంకా దారుణమైంది ఏంటంటే ఈ పల్నాడు కానీ అనంతపురం కానీ మరీ ప్రత్యేకించి పల్నాడులో జరుగుతున్నది ఈ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి పోలీస్ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి తొంతంతా కూడా ఎవరు నడిపిస్తున్నారా అంటే ఎన్నికల కమిషను చివరిలో వస్తుంది. ముందు ఎవడేస్తాడు? ఈనాడులో పేపర్లు వేస్తారు. కేసు ఉండదు, పాడు ఉండదు, గొడవ ఉండదు. గొడవ జరిగిపోయింది, ఆడున్నాడు ఈడున్నాడు ధ్వంసం చేశాడని చెప్పని వెంటనే అదే వార్తని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వేస్తారు. ఈ రెండింటిని ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకున్నాడు. వెంటనే పోలీసులు తప్పుడు కేసులు కడతాం. ఈ తంతు మొత్తం కూడా ఈనాడు, ఏబిఎన్, ఎన్నికల కమిషన్ వ్యవస్థ, ఈ ఐజీలందరూ కూడా ఏ రకంగా దుర్మార్గాలు చేస్తున్నారు. పాలవాయి గేటుతో పాటు కారంపూడి మండలంలో, రెండు చింతల మండలంలో కూడా ఏ రకంగా రిగ్గింగ్ చేసుకుంటాక అవకాశాలు ఇచ్చారు. ఏ రకంగా వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ మెయిల్ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు మెయిల్ చేసినప్పటికి కూడా, కంప్లైంట్ చేసినప్పటికి కూడా, ఎలక్షన్ జరుగుతున్నంతసేపు కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా కనీసం ఎస్పీ ఎత్తరు, డిఎస్పీ ఎత్తరు, సిఐ నారాయణ స్వామి చౌదరి ఎత్తరు, ఎస్ఐ ఎత్తరు, ఎత్తినా స్పందించరు. అయ్యా ఇట్లా అక్కడ ధ్వంసం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, పోలింగ్ బూత్ల దగ్గర గొడవలు చేస్తున్నారు, ఎవరిని రానివ్వకూడదంటే స్మూత్గా ఉండి అల్లర్లు లేని చోట ఒక్క గొడవ కూడా నమోదు కానటువంటి పోలింగ్ స్టేషన్ల దగ్గర ఇది ఆన్ రికార్డ్ పోలీసులు పదుల సంఖ్యలో పారామిలిటరీ బలగాలు ఉంటాయి. గొడవలు జరుగుతాయి. ఎమ్మెల్యే 8వ తారీఖునే ఎక్కడెక్కడ బూతుల్లో గొడవలు జరుగుతాయో మొత్తం అంతా కూడా రాతపూర్వకంగా ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు, ఐజీకి కంప్లైంట్ ఇచ్చాడు, మెయిల్స్ పంపించాడు, ఎలక్షన్ కమిషన్కి మెయిల్స్ పంపించాడు. ఆ బూతుల్లో ఎక్కడ కూడా ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్ ఏమి అక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టుండి ఉద్దేశపూర్వకంగా, అంటే సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ గొడవలు జరుగుతాయి అని చెప్పని కంప్లైంట్ చేస్తే కనీసం స్పందించకపోగా అక్కడేమో హోంగార్డుని పెడతారు. ప్రశాంతంగా ఉన్న చోటేమో పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తారు. 11వ తారీఖున ఎమ్మెల్యే అందరికీ కూడా, ఆర్ఓకి, ఎస్పీకి అందరికీ కూడా మెయిల్స్ పంపించాడు. ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు ఉంటుందో అన్ని చోట్ల ఎమ్మెల్యే ఎక్కడైతే కంప్లైంట్ చేశాడో అన్ని చోట్ల ఇవాళ ధ్వంసరచన జరిగింది. మరి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆర్ఓనా, ఎస్పీనా, ఎన్నికల అధికారులా, ఎన్నికల సంఘమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎమ్మెల్యే చెప్పాడు, ఈ ధ్వంసరచనకి టీడీపీ చేస్తుంది, బాధ్యత తీసుకోమంటే ఎవడు పట్టించుకోపోగా ఇవాళ మరొకసారి చెప్తున్నాం, ఉద్దేశపూర్వకంగా ఎవరెవరైతే పురంధేశ్వరి గారి మాట మేరకు ఎన్నికల అధికారుల్ని మార్చి వారు చెప్పిన అధికారుల్ని ఎవరైతే పోస్ట్ చేశారో అక్కడ మాత్రమే ఈ విధ్వంసాలు, ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవటం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము యాంటిసిపేట్ చేస్తున్నాము, మేము భయపడుతున్నాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయటానికి పోలీసు ద్వారా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. మేము ఈ వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, అలాగే ప్రధానమంత్రికి మేము మెయిల్స్ పంపించడం జరిగింది. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రాణానికి ఏమన్నా జరిగితే, హాని జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఐజీ ఆఫ్ పోలీస్ గుంటూరు ప్రాంతం కానీ, పల్నాడు ప్రాంతం కానీ, లేదా నారాయణ స్వామి చౌదరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం, ప్రస్తుతం డీజీపీ గారికి కూడా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా మీరు కింద వారిని నమ్మబాకండి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బలంగా నమ్ముతున్నాం, మేము ఆరోపిస్తున్నాం, సంఘటనల ద్వారా
మీకు తారీఖుల ద్వారా జరిగిన సంఘటనల ద్వారా మీకు చెప్తున్నాం. డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాణాలని కాపాడండి. అతన్ని హత్య చేయడానికి తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. పోలీసుల సహకారంతో, సిఐ నారాయణ స్వామి చౌదరి సహకారంతో జరుగుతుందని ఎమ్మెల్యే మాకు చెప్తున్నాడు. ఎమ్మెల్యే ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మా అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు, నన్ను చంపేస్తారు, నన్ను బతకనెవరు, తెలుగుదేశం పార్టీ పోలీసు కుమ్మక్కై నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని. అలాగే లేదా తప్పుడు కేసులతో నన్ను ఈ ఎన్నికల కౌంటింగ్కి వెళ్లకుండా నన్ను ఓడించాలి దొంగ మార్గంలో అని చెప్పని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా చూడటానికి నా మీద దొంగ కేసులు కడుతున్నారని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అందరికీ ఫోన్లు చేస్తున్నారు. మేము డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ తప్పుడు కేసులు, దొంగ కేసుల్లో కావాలని సంఘటన ఎప్పుడో జరిగితే సంఘటనలో ఉన్నటువంటి అధికారులు ఆ రోజు సుమోటోగా కేసులు కట్టకుండా ఎమ్మెల్యే మీద, ఇవాళ ఇన్నాళ్ళకి హైకోర్టులో ఏదైతే లోకేష్ ట్వీట్ ద్వారా వచ్చినటువంటి వీడియో ద్వారా కేసు కట్టి ఆ కేసులో 41 నోటీస్ అని చెప్పని 4 ఖర్చుకుని ఇప్పుడు జైల్లోకి వెళ్ళేట్టుగా 7 సంవత్సరాల పైబడి శిక్ష ఉండే అర్హతమైనటువంటి సెక్షన్ల ద్వారా పలు కేసుల్లో ఎఫ్ఐఆర్లో అతన్ని లోపలేసి తద్వారా కౌంటింగ్ ప్రక్రియలో కూడా తెలుగుదేశం వాళ్ళ ధ్వంసరచన జరగాలి, తద్వారా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి తర్వాత హత్య చేయాలని చెప్పనేటువంటి అనుమానం మాకు బలంగా ఉంది. కాబట్టి ఆ రకమైన చర్యలు జరగకుండా డీజీపీ బాధ్యత తీసుకోవాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.